భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జరిగాయి. జూలూరుపాడులో గౌడ కులస్తులు పాపన్న గౌడ్ 374వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం నవాబులను ఎదిరించి గోల్కొండ కోటను ఆక్రమించుకున్న గొప్ప ధీరుడుగా సర్వాయి పాపన్నను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తుల గంధం పున్నం గౌడ్, బలగాని సీతారాములు గౌడ్, డీజే నాగరాజ్ గౌడ్, పరస నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వారి పాపన్న గౌడు 374వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జూలూరుపాడు మండలంలో జడల్చిత్త గ్రామంలో గౌడ సోదరుల మధ్య జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. వరంగల్ జిల్లాలో గౌడ జాతిలో పుట్టి బహుజనులకు అధికారం కోసం కృషి చేసి వీరమరణం పొందినటువంటి సర్వాయి పాపన్న గౌడు జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో జిల్లాలో ప్రతి మండలాల అనేక గ్రామాల్లో సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో గౌడ జాతి అంతా కలిసి పనిచేయడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాం.